అంటే వాళ్ళు హోమ్ సిక్ ఫీల్ అవుతున్నారా? ఎందుకంటే నెల రోజులు అవుతుంది వచ్చి హౌస్ లోకి. అందరికి ఉంటది హోమ్ సిక్ అనేది. కానీ ఇప్పుడు మనం ఒక రియాలిటీ గేమ్ షోలోకి వెళ్ళిన తర్వాత హోమ్ సిక్ ఎట్టండి అని వదిలేయాలి. ఇప్పుడు ఫోన్ లేని ప్రపంచంలో బతుకుతున్నారు వాళ్ళు. అసలు ఫోన్ అంటే లేదు, కమ్యూనికేషన్ లేదు. కానీ వాళ్ళు 3 months తర్వాత వాళ్ళ బాడీ మాడ్యూల్ అనేది చాలా వరకు చేంజ్ అవుతుంది. తెలుసా నీకు? మనం 3 నెలలు కాదు, మనం 10 నిమిషాలు కూడా ఫోన్ వదలం. మనం మాట్లాడితే ఈ కాసేపే మాట్లాడుకున్న కాసేపే మళ్ళీ ఫోన్ లో అతుక్కుపోతాం ఇలాగే. కాబట్టి ఆ కమ్యూనికేషన్ అర్థం చేసుకోవాలి. ప్రతిదాన్ని కూడా జనాలు చూస్తున్నారని ఒక మైండ్ సెట్ లో ఉండాలి. ఆ మైండ్ సెట్ ఉన్నది ఏకైక వ్యక్తి నబీల్ కొందే. మనం తప్పుగా ప్రవర్తించి తప్పుగా పోర్ట్రేట్ అవుతుంది. బయట వేరే వేరే రకాలుగా ట్రోల్ చేస్తారు. నిన్న చీఫ్ ఎంచుకునే ఛాన్స్ మళ్ళీ ఇచ్చాడు. అది శక్తి టీం 2 వైల్డ్ కార్డులను ఆపినందుకు శక్తి టీం కి అవకాశం ఇచ్చాడు. నేరుగా మీలో ఒకరిని చీఫ్ గా ఎంచుకోవచ్చని నిఖిల్ కి ఆదేశం పంపించాడు బిగ్ బాస్. కానీ నేను అక్కడ గేమ్ లో అది చూసుకున్నట్టయితే మళ్ళీ మొదలైంది. పృథ్వీ పుసుక్కని నువ్వు అన్ఫిట్ రా, నేను ఫిట్ రా అన్నాడు. వాడు హట్ అయ్యాడు బయటికి వెళ్ళిపోయాడు. ఈవిడ ఇక ముసలి కన్నీళ్ళు కారుతుంది కదా ఎప్పుడు ఉండే కన్నీళ్లు. అంటే వీడు ఒకటే చెప్పాడు, రాజుకు ఉండవలసిన లక్షణాలు నిఖిల్కి ఉన్నాయని చెప్పొచ్చు. ఏంటంటే బొరే నువ్వు రాజు అవ్వాలనుకుంటే అక్కడికి వెళ్ళి కన్విన్స్ చేయి. ఫస్ట్ యష్మి బాధపడుతుంది అంటే వెళ్ళి వాడు ఎమోషనల్ అయ్యాడు. నేను అన్నది మిస్టేకే అని తీసుకో, నేను అవ్వాలి చీఫ్ అన్నట్టుగా బిహేవ్ చేశాడు. రాజుకు ఉండవలసిన లక్షణాలు అన్ని కూడా ఉన్నాయి పృథ్వీకి. ఒక్కొక్కటే కొన్ని మిస్ అవుతాయి. ఆ విషయంలో అయితే నోటు దోలు తగ్గించుకోవాలి, అగ్రెసివ్నెస్ తగ్గించుకోవాలి. రాజుకి అన్ని వాడి ప్లాన్ కోసం ఎంతకైనా తెగిస్తాడు. వాడు గెలవడానికి కోసం ఎంతకైనా తెగిస్తాడు. అది రాజుకు ఉండవలసిన లక్షణం. యుద్ధం జరుగుతుంది, రాజు ఎవరే మీరు వెళ్ళి నేను ఇంట్లో అంతమంది ఉన్నారంటే ఆటోమేటిక్ వీళ్ళ బలాన్ని వీళ్ళు వీక్ చేసుకుంటే. సో నిన్న గేమ్ ఎలా అనిపించింది మీకు? నిన్న ఎపిసోడ్ అంతా ఎలా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చీఫ్స్ కింద కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం బిగ్ బాస్. అది కూడా పృథ్వీని ఎంచుకున్నారు, చీఫ్ కింద ఎస్టాబ్లిష్ అయిపోయాడు. ఇంకో చీఫ్ ని ఒక గేమ్ అయితే స్టార్ట్ చేశాడు. పిల్లిని తీసుకురా, ఇందులో ఎవరైతే ఆఖరి వస్తారో వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు సంచాలకుగా వ్యవహరించి ఎవరైతే పృథ్వీ అని యష్మి ఇద్దరు ఏడ్చారు. అవును. సో వాళ్ళిద్దరి మధ్యలో ఒకటి వాళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎందుకు అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా? ఎవరెవరో పృథ్వీ అని యష్మి. అవును చీఫ్ ఏం లేదు, ఆల్రెడీ చీఫ్ కింద మనం చీప్ గా బిహేవ్ అయితే ఒక మాట యష్మిని మనం చూసాం ఆల్రెడీ. చాలా అంటే చాలా చీప్ గా బిహేవ్ చేసింది అప్పట్లో చీఫ్ గా ఉన్నప్పుడు అయితే అసలు ఈ పిల్లకి చీఫ్ కింద ఇచ్చారా బాబు అన్నట్టు ఇరిటేషన్ రప్పించింది. పొగరు, స్వార్థం, కుల్లి కుషిద్దం అన్ని కనబండి. ఇంకా ఇంకోసారి చూడాలా ఆ కుల్లి కుషిద్దాలు. కొత్తోడికి ఇద్దాం, వాడు కుల్లి ఎలా ఉందో వాడు కుషిద్దం ఎలా ఉందో చూడాలి కదా. అంటే ఆదిత్యంకి ఇచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆదిత్యం డిఫెండింగ్ స్కిల్స్ తక్కువ. చెప్తాను కదా యాటిట్యూడ్ స్టార్ ఆయన అంతే. ఇంకా అంత మించి మాట్లాడలేడు. ఇప్పుడు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు వాదిస్తున్నావు. ఫస్ట్ టైం చీఫ్ అయ్యాడు, దీన్ని కంట్రోల్ చేసుకోగలడు. చేయగలరు. నేను చెప్తున్నాను కదా, మారాలి. మార్పు మంచిదే, మార్పు మంచిదే. ఎప్పుడు ఫిజికల్ యాక్టివిటీలో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యిండు. మెంటల్ గా తను ఇప్పుడు పర్ఫార్మ్ చేయగలడా? మెంటల్ గా కూడా ఆడే స్ట్రాంగ్ ఉన్నాడు హౌస్ లో. మీరు అబ్జర్వ్ చేసిందే రాంగ్. ఐచవం గారికి ఈ దెబ్బతో ఇమేజ్ పెరిగింది అనుకోవచ్చా ఈ బిగ్ బాస్ లో? నీకు ఒక ఊరే కదిలింది ఆదిత్యం గారి కోసం తెలుసా నీకు? అక్కడ ఎక్కడో కొత్తపేట ఏదో కొత్తగూడెమో ఒక ఊరే కదిలింది స్వామి. ఆయన ఇప్పుడు దాకా సేవ్ అయ్యంట ఊరు వల్ల అవ్వచ్చు. ఇది అన్ఫేర్. నేను చెప్తున్నా ఆదిత్యం గారిని తీయొద్దు. ఆదిత్యం గారు ఉన్న కాడికి ఏదో రకంగా గేమ్ ని ఆడి స్టేబుల్ గా నిలబడటానికే చూడాడు, స్టాండ్ తీసుకోవడానికే చూశాడు. ఆయన వయసు సహకరించకపోవచ్చు బహుశా. అందరూ వయసు అంటారు, ఆయన వయసు ఎంత అసలు ఇంతకి? 40+ వయసా? 45 50 ఉన్న మ్యారేజ్ చేసుకుంటారు. 45 ఆయన వయసే ఉంది. ఇప్పుడు వచ్చిన తిండ్లు వల్ల ఏమైందంటే అందరు లైఫ్ ఎక్స్పెన్ అనేది తగ్గిపోయింది కదా. ఆయన లైఫ్ స్టైల్ చాలా ఎక్స్పెన్సివ్. అంటే ఆయన చాలా రిచ్ పర్సన్. ఆయనే తక్కువ వయసు అయిపోయింది, ఆయన చాలా వీక్ ఉన్నాడు ఎందుకు అంటున్నారు అందరు జనాలు కూడా. జనాలకు బుర్రపాడైపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆయన ముసలాడు అంటారు కానీ ముసలాడేం కాదు. అంత మీరు అనుకునేంత ముసలాడేం కాదు. ఆయన వయసులో ఉన్నాడు. కాకపోతే మీ మీద ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెద్దోడు అంతే. అర్థమైనా? ఎర్లీగా పుట్టాడు. కాకపోతే మీకు మట్టికి ముసలాళ్ళ కనబడుతున్నామో హౌస్ లో వాళ్ళకి. ఆయన ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నాడు, మెంటల్ గా కూడా స్ట్రాంగ్ ఉన్నాడు. ఎక్స్పీరియన్స్డ్. ఒకటే నువ్వు ఆయన ముందు ఏం పని చేయవు అవన్నీ అంతే. సింపుల్ సింగిల్ డైలాగ్ తో కంట్రోల్ చేస్తున్నాడు. మామూలు టాలెంట్. అసలు అట్లాంటి ఎందుకు పంపుతారు మీరు? అట్లాంటి పంపకూడదు. ఉన్నారు కదా చెత్త స్క్రాప్ ఉంది ఇంకా లోపల. ఆ స్క్రాప్ లో ఒకరు నేరు పంపించినా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. స్క్రాప్ వదిలేసి యాటిట్యూడ్ పర్సన్ పంపించేస్తున్నారు. మాకు ఈ యాటిట్యూడ్ ఎవరు ఇస్తారో యాటిట్యూడ్
ఇంకా మేము ఎవరిని అడగాలి? సో నైనిక గురించి ఏం చెప్తారు మరి? నైనిక ఎలిమినేషన్ లో చాలా క్రిటికల్ గా ఉంది. నైనిక చాలా కార్నర్ అయిపోయింది హౌస్ లో, బిగ్ బాస్ హౌస్ లోనే అయిపోయింది, బయట ఆడియన్స్ లోనూ కార్నర్ అయిపోయింది. అసలు మణికంఠ కార్నర్ చేస్తున్నారు కానీ మణికంఠ కాదు కార్నర్. బిగ్ బాస్ హౌస్ లో నైనిక కార్నర్ అయింది, విష్ణుప్రియ కార్నర్ అయ్యారు. తెలుసా మీకు? అంటే అలా పర్ఫార్మెన్స్ వలన ఎగ్జాక్ట్లీ పర్ఫార్మెన్సే లో పిచ్ అయిపోయింది. వాళ్ళకి అసలు ఏం మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేదు.